హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆల్రెడీ నుంచి సరికొత్త న్యూ స్మార్ట్ వాచ్, అది కూడా బిగ్గర్ సైజ్ డిస్ప్లే తోటి తీసుకుని అయితే వచ్చారు. డ్రిప్ మ్యాక్స్ అనే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని ఈ రోజు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. ఈ స్మార్ట్ వాచ్ని మనం అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాం. అండ్ గివ్ అవే వచ్చేసరికి ఇప్పటి నుంచి వచ్చే ఏవైతే స్మార్ట్ వాచ్ అయితే ఉంటాయో 10 స్మార్ట్ వాచ్లు అయితే గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. మీరు చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ నేను మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో నేనైతే పిన్ చేసి పెట్టడం అయితే జరిగిందనమాట. సో అక్కడ మీరు చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నేను ఇక్కడ ఏమైతే చెప్పట్లేను, ఎందుకంటే ఈ యొక్క వీడియో లెంత్ అనేది ఎక్స్ట్రాగా అయితే అవుతుందన్నమాట. మీరు అక్కడ జాయిన్ అయ్యి అక్కడ రూల్స్ అయితే ఒక 3-4 అయితే ఉంటాయి. ఆ 3-4 రూల్స్ను పాటిస్తే చాలు. నేను ఈ యొక్క స్మార్ట్ వాచ్ విన్నర్ని అనౌన్స్ చేసే రోజు మీకు ప్రకటిస్తాను. ఖచ్చితంగా ఒక 10 ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే టోటల్గా 10 వాచెస్ మనం ఏదైతే అన్బాక్సింగ్ అయితే చేస్తామో ఆ యొక్క అన్ని అన్బాక్సింగ్ స్మార్ట్ వాచెస్ అన్ని మీకు గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. మరి లేట్ చేయకుండా వెంటనే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే జాయిన్ అయ్యి ఆ యొక్క రూల్స్ అనేవి పాటించండి, చాలు మీరు ఇది గెలుచుకోవచ్చు. మళ్ళీ రేపు ఇంకొక స్మార్ట్ వాచ్ అయితే అన్బాక్సింగ్ అయితే వస్తుంది, దాన్ని కూడా మీరు మిస్ అయితే కావద్దు. ఆ వీడియోని కూడా చూడండి, ఓకేనా? మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకొని అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా అయితే చేయండి, కామెంట్స్ కూడా కంపల్సరీ అయితే చేయండి. అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. ఇది టీల్ గ్రీన్ కలర్, వేరే అదర్ కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ వాచ్ని తీసి పక్కకు పెట్టేసి ఇంకొన్ని కంటెంట్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. మొదటగా మనం చూసినట్లయితే యూజర్ మాన్యువల్ అయితే ఉంది. దాంతో పాటుగానే ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, అది కూడా మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పోర్ట్. దాంతో పాటుగానే ఒక స్టిక్కర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా మనకు ఒక వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వాచ్ యొక్క యూఐ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. స్మార్ట్ వాచ్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీరు డిస్ప్లే పరంగా చెక్ చేస్తే ఇది 2 ఇంచెస్ డిస్ప్లే అనమాట. అలాగే 240x284 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో అయితే ఉండడం అయితే జరిగింది. వైడ్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ అలాగే బిగ్గర్ సైజ్ డిస్ప్లే అని కూడా అయితే మనం చెప్పుకోవచ్చు. స్మార్ట్ వాచ్ చుట్టూ చూసినా కూడా మనకు మెటల్ ఫ్రేమ్ తోటి అయితే దీని అయితే బిల్ అయితే చేశారనమాట. అండ్ అలాగే మరొక సైడ్ చెక్ చేసినట్లయితే మనకు క్రౌన్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే షార్ట్ కట్ బటన్ అయితే ఇచ్చారు. క్రౌన్ బటన్ మిడిల్ సరికి ఆరెంజ్ కలర్ లైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్న డిజైన్ పరంగా చెక్ చేస్తే ప్రీమియం గా అయితే కనపడడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క స్మార్ట్ వాచ్ కి పాలికార్బన్ మెటీరియల్ తోటి అయితే దీని బిల్డ్ అయితే చేశారు. అండ్ అలాగే మీరు ఫినిషింగ్ చెక్ చేసుకోవచ్చు. గ్లాసీ లుక్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మిడిల్ లో సెన్సార్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బాటమ్ పొజిషన్ లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ పొజిషన్ లో ఆల్ట్ లోగో చిన్నగా ఇచ్చేసి చుట్టూరా మనకు ఒక టెక్స్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ కి ఒక సైడ్ చెక్ చేస్తే మైక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకో సైడ్ చెక్ చేసినట్లయితే మనకు స్పీకర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ డిజైన్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ లుక్ పరంగా చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. అండ్ అలాగే మీరు ఇప్పుడు స్ట్రాప్స్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఈ స్ట్రాప్స్ అనేవి ప్రీమియం క్వాలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఈ యొక్క స్ట్రాప్స్ ఈజీగా రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు. వేరే అదర్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి మీరు స్మార్ట్ వాచెస్ లో. ఇది వచ్చేసరికి టీల్ గ్రీన్ అనమాట. ఈ స్మార్ట్ వాచ్ ని ఆల్ట్ కోచ్ అనే యాప్ తోటి అయితే మీరు లింక్ అయితే చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్ అయితే చేసుకొని మీకు యాప్ స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. అలాగే ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. వాచ్ యొక్క యూఐ గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. జస్ట్ ఇలా ప్రెస్ చేసి పట్టుకొని మీకు వాచ్ ఫేసెస్ అనేవి ఎనేబుల్ అవుతాయి. మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ నుంచి మనం అయితే వాచ్ ఫేసెస్ ఇంక్లూడ్ అయితే చేసేసుకోవచ్చు. నాకు ఇది బాగా నచ్చింది. దెన్ లేదు అని అంటే వీళ్ళ యొక్క యాప్ అయితే ఉంటుంది, ఆల్ట్ కోచ్ అనే యాప్. ఆ యొక్క యాప్లోకి వెళ్ళినట్లయితే 100కి పైగా కొన్ని వాచ్ ఫేస్ అనేవి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. లేదా మనం అయితే కస్టమైజ్ కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం కస్టమైజ్ చేసేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు మన యొక్క ఓన్ ఇమేజ్ని. బట్ నాకేమనిపించిందంటే ఆ టైమింగ్ని అడ్జస్ట్ చేసుకునే కస్టమైజేషన్ ఇవ్వలేదు అని అయితే అనిపించింది ఈ యొక్క యాప్లో. అది కూడా ఇచ్చినట్లయితే బాగుండేది. ఈ స్మార్ట్ వాచ్ రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినట్లయితే యాక్టివిటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని నెక్స్ట్ వచ్చేసరికి మనకు కాల్స్ అనేవి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాయి. సింగిల్ చిప్ కనెక్ట్ అనమాట. జస్ట్ ఇది మనం ఒక్కసారి యొక్క యాప్ కనెక్ట్ చేస్తే మనకు బ్లూటూత్ కాలింగ్ కూడా ఎనేబుల్ అయితే అయిపోతుంది. కాంటాక్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే కాల్ లాగ్స్ అయితే వస్తాయి. అండ్ డైల్ ప్యాడ్ కూడా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. దీని గురించి తర్వాతకి మాట్లాడుకుందాం. అలాగే స్లీప్ మానిటరింగ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే చేసేసుకోవచ్చు. SpO2 ఇది కూడా చేసుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ సెన్సార్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్. మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేసేసుకోవచ్చు. అండ్ మనకు వెదర్ యొక్క అప్డేట్ తెలుసుకోవచ్చు. ఇలా మనకు కొన్ని ఈ యొక్క కాంపోనెంట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్లయితే కొన్ని షార్ట్ కట్స్ అయితే ఇచ్చారు. ఫోన్ కాల్ అని, గేమ్స్ అని ఇలా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దెన్ బాటమ్ నుంచి పైకి స్వైప్ చేసినట్లయితే నోటిఫికేషన్ అలర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్. మనం నోటిఫికేషన్ అలర్ట్స్ కావాలనుకుంటే వీళ్ళ యొక్క యాప్లోకి వెళ్ళేసి అక్కడి నుంచి ఏవైతే యాప్స్ నోటిఫికేషన్ కావాలో ఆ యొక్క యాప్స్ని మనం ఎనేబుల్ చేసుకుంటే మాత్రమే మనకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అప్పటి నుంచి కిందకి స్వైప్ చేసినట్లయితే మనకు కొన్ని క్విక్ సెట్టింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీకు బ్యాటరీ పర్సెంటేజ్ తెలుసుకోవచ్చు. అండ్ బ్లూటూత్
కాల్ లింక్ అయిందా లింక్ కాలేదో తెలుసుకోవచ్చు. అలాగే మనకు టైం అది మండే అనేది కనబడుతుంది అనమాట. ఇది కాల్ అనేది బ్లూటూత్ కాలింగ్ అనేది ఎనేబుల్ ఆన్ ఆఫ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే మనకు ఏవైతే ఈ యొక్క లిస్ట్ మెనూస్ అయితే ఉంటాయో ఈ మెనూ వ్యూస్ అనేవి చాలా 4 అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే డిఎన్ఏ మోడ్, డు నాట్ డిస్టర్బ్ మోడ్ అండ్ అదేవిధంగా బ్రైట్నెస్ లెవెల్స్ని మనం తక్కువ చేసుకోవడం ఎక్కువ చేసుకోవడం ఇది బాగానే ఉంది. ఫుల్ బ్రైట్నెస్ తోటి అయితే ఇచ్చారనమాట. అలాగే రైస్ టు వేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకు షేక్ టు పిక్చర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్టింగ్స్లో అయితే వెళ్దాం. సెట్టింగ్స్కి వెళ్ళినైతే వాచ్ ఫేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డైల్ అని థీమ్ అని. ఈ యొక్క డైల్ థీమ్లో వచ్చేసరికి మనకి ఇంతకుముందుకు మనం ఏమైతే చూసామో డైల్ ప్యాడ్స్ అంటే లైక్ వాచ్ ఫేసెస్ అవైతే మనం ఇక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. థీమ్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇంతకుముందుకి ఏవైతే లిస్ట్ థీమ్ కానీ గ్రిడ్ థీమ్ అయితే ఉన్నాయి కదా అవి మనం ఇక్కడి నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే సౌండ్ వైబ్రేషన్ అయితే ఇచ్చారు అండ్ మీడియా ఆడియో అండ్ సైలెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దెన్ పాస్వర్డ్ని కూడా మనం అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్కి 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటేసరికి పైన ఒకటి మీరు కింద. ఈ యొక్క బటన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ సో ఈ యొక్క బటన్ని మనం ఇలా రొటేట్ చేస్తే మనకు ఏవైతే వాచ్ ఫేసెస్ అనేవి ఉన్నాయో అవి రొటేట్ అయితే అవుతాయి. ఈ ఒక్కటే కాదు మనకి ఇక్కడ ఇక్కడ మనకు లిస్ట్ మెనూ అయితే ఉన్నాయి కదా ఇవి కూడా మనకు రొటేట్ అయితే అవుతూ ఉంటాయి. ఇక్కడ చాలా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంతమందికి సెట్టింగ్స్లో మనం చూసినామే ఇక్కడైతే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు ఏ వాయిస్ అసిస్టెంట్ అని, ఎస్ఫైఎస్ అని, గేమ్స్ అని, టూల్ బాక్స్ అనేది ఇచ్చారు. టూల్ బాక్స్లోకి వెళ్తే స్టాప్ వాచ్, టైమర్ అండ్ ఫైన్ ఫోన్, రిమోట్ కెమెరా, క్యాలిక్యులేటర్ అనేది ఇలా అయితే కనపడడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు కొన్ని ఫీచర్స్ అనేవి ఎక్స్ట్రా అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా బాటమ్ పొజిషన్లో దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇచ్చారు కదా అవి మనకి ఇక్కడైతే కనపడడం అయితే జరుగుతుంది అనమాట. సో మరి ఇక్కడ నుంచి మీరైతే ఏ స్పోర్ట్స్ మోడ్స్ కావాలనుకుంటే ఆ వర్కౌట్ అనేది చేసేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ని యూజ్ చేసుకొని. ఇలా చేసిన తర్వాత ఈ స్మార్ట్ వాచ్లో మనకు స్పీకర్ అయితే ఉంది కాబట్టి స్పీకర్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దామా. తెలుసుకోవడానికి 2 నొక్కండి. ఎక్స్ట్రీమ్ ఫైబర్ మరియు ఫిక్స్డ్ లైన్ కోసం 3 నొక్కండి. క్వాలిటీ ఓకే, గుడ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకొంచెం లౌడ్గా ఇచ్చుంటే బాగుండే మీద అనిపించింది. బట్ ఇప్పటివరకు అయితే పర్వాలేదు అని అయితే నాకైతే అనిపించింది. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ మనకు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి మనం కాల్ కనెక్ట్ చేసి మాట్లాడదామా ఇప్పుడు. హాయ్ బ్రో, నేను ఆల్ట్ డ్రిప్ మ్యాక్స్ స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నా. సో నా వాయిస్ ఎలా ఉంది, లౌడ్గా వస్తుందా, క్లారిటీగా ఉందా లేదా కొంచెం చెప్తావా? బాగుందా అంటే లౌడ్గా వస్తుందా? ఓకే థ్యాంక్ యూ బ్రో. చూశారు కదా ఇలా కాల్ క్వాలిటీ అయితే ఉందంట. సో నాకు కూడా అనిపించింది ఏంటంటే వీళ్ళు మాట్లాడేది నాకైతే వినబడుతుంది కదా, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఓకే క్వాలిటీ కూడా బాగానే అయితే ఉంది. ఇంకొంచెం లౌడ్గా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే బాగానే అవుతుంది, వినబడుతుంది. కాకపోతే మనం ఏంటంటే ఇండోర్ల కంటే మనం అవుట్డోర్లో కూడా వెళ్తుంటాం కదా, సో అప్పుడు ఇంకొంచెం లౌడ్గా ఇచ్చుంటే బాగుండేమో అయితే నాకైతే అలాగైతే అనిపించింది. అలాగే మనం సెన్సార్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో లాట్స్ ఆఫ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకు SpO2 సెన్సార్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, హార్ట్ రేట్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, స్లీప్ మానిటరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, బీపీ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేసినప్పుడు నేను నా దగ్గర ఉన్న ఆక్సిమీటర్ ద్వారా నేను చెక్ చేసినప్పుడు ఏదైతే హార్ట్ రేట్ అయితే ఉందో హార్ట్ రేట్ కూడా యాక్యురేట్ నెంబర్స్ అనేవి చూపించడం జరుగుతుంది ఆక్సిమీటర్కి ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క సెన్సార్స్ అనేవి. దీంతో పాటుగానే SpO2 కూడా అయితే ఉంది కదా, SpO2 కూడా చెక్ చేసినప్పుడు చాలా నియర్ బై నెంబర్స్ అనేవి మనకు ఇక్కడ ఆక్సిమీటర్కి ఈ యొక్క స్మార్ట్ వాచ్కి అయితే చూపించడం జరుగుతుంది. సెన్సార్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ సపోర్టెడ్ వచ్చేసరికి ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. సో నేనైతే కామెంట్ అయితే ఇచ్చాను. కామెంట్ ఇచ్చిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఉందో యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. స్మార్ట్ వాచ్లో 230 mAh బ్యాటరీ అయితే ఉంది. మీరు ఈజీగా 7 days వరకు వితౌట్ బ్లూటూత్ ద్వారా కాలింగ్ ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కాలింగ్ తోటి అయితే మాక్సిమం 2 days లేదా 1.5 day మీ యొక్క కాల్స్ డిపెండ్ మీద అయితే ఆధారపడుతుంది. స్మార్ట్ వాచ్ స్టాండ్ బై మోడ్లో 15 days వరకు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ప్లస్లు మైనస్ గురించి మాట్లాడుకోవాలంటే డిజైన్ పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా సూపర్గా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అలాగే లార్జర్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ అనేది చాలా యాక్యురేట్ గా వర్క్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే లౌడ్ గా వినపడ జరుగుతుంది అనమాట. ఇంకొంచెం లౌడ్ గా ఇచ్చుంటే మనకు అవుట్డోర్ లో కూడా బాగా ఉంటుంది, బట్ ఇండోర్ లో కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో వచ్చేసరికి స్పీకర్ యొక్క క్వాలిటీ కూడా చాలా బెటర్ వేలో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. స్మార్ట్ వాచ్ లో హెల్త్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కదా, అవి మనకు యాక్యురేట్ గా వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది. కానీ నాకు ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో 2 థింగ్స్ అనేవి బాగోలేవు అయితే
అయితే అనిపించింది. అదొకటి వచ్చేసరికి ఈ స్మార్ట్ వాచ్ మనకు మాటికి మనకు స్క్రీన్ ఆఫ్ టైం అయితే అయిపోతుందన్నమాట. స్క్రీన్ ఆఫ్ టైంని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఎలాంటి టైం అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే లేదనమాట. అదొకటైతే నాకు బాగోలేదు అనిపించింది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళకి యాప్ అయితే ఉంటుంది కదా, ఆల్ట్ కోచ్ యాప్. ఈ యొక్క ఆల్ట్ కోచ్ యాప్లోకి మనం కస్టమైజ్ అయితే చేసుకుంటాం కదా ఇమేజెస్. ఉన్నప్పుడు వాళ్ళ యొక్క టైమింగ్ అంటే ఈ స్మార్ట్ వాచ్లో కనపడే టైమింగ్ అనేది మనం అయితే చేంజ్ అయితే చేసుకోలేకుండా అట్లీస్ట్ మనం బాటమ్ నుంచి డౌన్కి, డౌన్ నుంచి అప్కి మనం ఇలా చేంజ్ చేసుకోకుండా వీలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకొంచెం బెటర్ వేలో ప్రొవైడ్ చేస్తే బాగుండేమో అయితే అనిపించింది. నాకైతే బాగోలేవు ఈ స్మార్ట్ వాచ్లో. మరి ఈ స్మార్ట్ వాచ్ కేవలం 1500 రూపీస్లో అయితే వస్తుంది కాబట్టి భయ్యా మీలో ఎవరైనా మీరు బిగ్గర్ సైజ్ డిస్ప్లే తోటి అండ్ బ్యూటీ కాలింగ్ సపోర్ట్ తోటి మంచి హెల్త్ సెన్సార్ సపోర్ట్ తోటి కావాలి, IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి కావాలి అనుకున్నట్లయితే ఈ స్మార్ట్ వాచ్ అయితే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. ఇది టీల్ గ్రీన్ కలర్ బాగా ఉంది. ఇంకా వేరే అదర్ కలర్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను డిస్క్రిప్షన్లో. బై చేయాలనుకున్న వాళ్ళైతే బై అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. నేను చెప్పాను కదా ఈ స్మార్ట్ వాచ్ అయితే గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. సో మీరు రూల్స్ అన్ని తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ డీల్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యి ఆ రూల్స్ని అయితే చదివి మీరు ఫాలో అయితే అవ్వండి. నేను విన్నర్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడైతే నేను 10th వాచ్ని అన్బాక్సింగ్ అయితే చేస్తానో అప్పుడు నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను అనమాట. అనౌన్స్ చేస్తాను దాని గురించి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ సీ యూ, టాటా, టేక్